హలో అండి, మా విజిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆధూరి వెంకట సీతారామూర్తి గారు రచించిన సబ్బుబిళ్ళ కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఉదయం 6. డాబా మెట్ల మీద కూర్చున్న బుజ్జి మనసు పుస్తకం మీద నిలవటం లేదు. రాత్రి జరిగిన సంఘటనలు గుర్తుకొస్తుంటే దుఃఖం పొంగుకొస్తుంది. తండ్రిపై చెప్పలేనంత ఉక్రోషం, కోపము కలిగాయి. నాగార్జున సాగర్ డ్యాం చూడాలని తనకెప్పటినుంచో కోరిక. పాఠాలలో చదువుకున్నప్పుడే అక్కడ దృశ్యాన్నంతా మనసులో చూసి నిజంగా చూసినట్టు అనుభూతి చెంది ఆనందించాడు. అటువంటిది ఈ సంవత్సరం బడి పిల్లలు విహారయాత్రకు అక్కడికి వేయటం తనకెంత ఆనందాన్నిచ్చిందో. ఎంచక్కా బడి పిల్లలతోనూ మాస్టర్లతోనూ హాయిగా వెళ్ళి అన్నీ చూడొచ్చుననుకున్నాడు. అప్పటికప్పుడే చాలామంది పేర్లిచ్చేశారు. కానీ తన విషయంలో జరిగిందేమిటి? తనలోని ఉత్సాహాన్నంతా చల్లార్చేశాడు నాన్న. 50 రూపాయలంటే మాటలా? ఇప్పుడు ఇంటి పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మరో మారు వెళ్దుగాన్లే అన్నాడు రాత్రి తను అడగగానే. మరో మాట అంటే ఎప్పుడు? తమ ఇంట్లో డబ్బు ఇబ్బంది లేదెప్పుడు? కోపం, ఉక్రోషం, దుఃఖం అన్నీ ఒక్కమారు ముంచుకొచ్చాయి. రాత్రంతా అమ్మ పక్కలో పడుకుని ఏడ్చాడు. అమ్మ ఏవేవో చెప్పింది. పెద్దవాడవుతున్నావు కదా నువ్వు, ఇంటి పరిస్థితులు ఆలోచించాలి మరి. 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళడమే కష్టమైపోతున్న రోజులివి. ఇటువంటివన్నీ మళ్ళాంటి వాళ్ళకు కాదమ్మా అంది. అమ్మ మాటలేవి తను విందల్చుకోలేదు. నాన్న చాలని జీతం, పెరిగిపోతున్న ఇంటి ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ చెప్పి తనకు నెచ్చజెప్పాలని చూసిందమ్మ. ఏమైతేనేం తన తోటి పిల్లల్లో ఉన్న సంతోషం తనలో లేకుండా చేశారు. తమకు డబ్బు లేకపోవటం నాన్న అసమర్థతకు నిదర్శనం కాదా అనిపిస్తుంది. బుజ్జి చేతిలోని పుస్తకంలో కాగితాలు గాలికి రెపరెపలాడాయి. ఎంత ప్రయత్నించినా లెక్కల మీదకు మళ్ళటం లేదు మనస్సు. రోడ్డు మీదేదో స్కూటర్ వెళ్ళిన శబ్దమైతే మెడలు రిక్కించి చూశాడు. స్కూటర్ మీద రాజేష్ గాడు వాళ్ళ నాన్న అప్పుడేట్రింగ్గా తయారైపోయి వాళ్ళ నాన్న వెనకాల కూర్చొని ప్రైవేట్ స్కూల్ కాబోలు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న వాడల్లా బుజ్జిని చూసి చెయ్యి ఊపి టాటా కూడా చెప్పాడు. బుజ్జికి రాజేష్ని చూస్తే నిజంగానే ఈర్ష్య కలిగింది. వెధవా ఆ స్కూల్ డ్రెస్సులో ఎంత బాగున్నాడని. లేత నీలం రంగు చొక్కా, నేవీ బ్లూ నిక్కరు, చారల టయే బూట్లు, అచ్చం దొరబాబులా ఉంటాడు. దానికి తోడు 2 భుజాలకి తగిలించుకునే పుస్తకాల సంచి, అందమైన వాటర్ బాటిల్. రాజేష్తో పోల్చుకొని తనకు తానే జాలిపడ్డాడు బుజ్జి. తనకున్నవి 3 జతల బట్టలు అంతే. చెప్పులు కొనుక్కుని అన్నాళ్ళయిందో గుర్తులేదు. కాస్త గట్టిగా పాదం మోపితే పుట్టుక్కన తెగి ఊరుకుంటుంది. దానికోసం ఎప్పుడు మొలతాడికి పిన్నిస్లు రెడీగా ఉండాల్సిందే. ఇక పుస్తకాలు చూస్తే ఒకటుంటే ఒకటుండదు. ఒరే బుజ్జి, ఎక్కడున్నావురా? ఆ లెక్కలేవో చేయటం అయితే రా, స్నానం చేద్దు గాని. లోపల నుంచి అమ్మ కేక వినిపించింది. అయినా సరే సమాధానం ఇవ్వకుండా అలాగే కూర్చున్నాడు బుజ్జి. ఇక్కడే ఉండి మాట్లాడవేం? అమ్మ పిలుస్తుందిరా, స్నానం చేసొస్తే చద్దన్నం పెడుతుందంట, వెళ్ళు అంటూ వచ్చింది చిన్నక్క. చన్నీళ్ల స్నానం, చద్దన్నం, అన్ని కాలాల్లోనూ అదే ఆరోగ్యమట. ఆరోగ్యం. రాజేష్ ఎప్పుడు వేడినీళ్ళ స్నానమే చేస్తాడట. లేవగానే బోర్నవిటానో బూస్టో తాగి బడికెళ్లే ముందు టిఫిన్ చేస్తాడట. ఎన్నిసార్లు పిలవారిరా బాబు, కదలవేం? అవతల పొద్దెక్కిపోతుంది. మడి కట్టుకోవద్దు. లోపల నుంచి ఆమె వచ్చింది. హోంవర్క్ ఇంకా ఉండిపోయింది విసుగ్గానే అన్నాడు. త్వరగా చేసుకుందుగాని లేరా? అయిష్టంగానే కదిలాడు బుజ్జి. వెళ్ళి టాపు లేని బాత్రూంలోకి దూరి దడేల్మని తలుపేసుకున్నాడు. నీళ్లగోలెంలో చేయి పెడితే చలిగా ఉన్నట్లు అనిపించింది. ముక్కాలిపీట మీద కూర్చొని ఆకాశం వంక చూశాడు. ఆకాశం నీలంగా ఎంత బాగుందో. లేత ఎండలో హాయిగా స్వేచ్ఛగా దూది మబ్బుల మధ్య ఎగురుతున్నాయి 2 పక్షులు. బుజ్జి ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి. ఏం చేస్తున్నావురా లోపల? అయిందా స్నానం? మళ్ళీ అమ్మ కేక. లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని కళ్ళు మూసుకొని మొదటి చెంబు నెత్తిమీద దిమ్మరించుకున్నాడు. చలి అనిపించిన ఆ వెంటనే మరి 4 చెంబులు పోసుకొని సబ్బు కోసం గూట్లోకి చేయి చాపాడు. ఆ రోజే కాగితం ఊడదీసి పెట్టిన సబ్బే అయినా దాన్ని చూసి నీరుగారిపోయాడు. తమ దరిద్రమంతా ఆ సబ్బులోనే కనిపించింది బుజ్జికి. రాజేష్ ఇంట్లో ఎప్పుడూ శాండిల్ సబ్బులు, విదేశీ సబ్బులు వాడతారట. విదేశీ కాదు కదా, స్వదేశీ సబ్బుల్లోనే మంచివి కొనరు మా ఇంట్లో. ఎప్పుడూ ఆ ఎర్ర సబ్బే, అదే ఆరోగ్యమట. 4గురున్న ఇంట్లో ఆటో స్థాయి అంటుంది అమ్మ. సామాన్లు తనే తెస్తాడు. ఏం లాభం? ఎప్పుడూ కొననివ్వరును. ఈ మారు ఏదో ఒక మంచి సబ్బు, తనకిష్టమైన సబ్బు కొనియాలి అనుకున్నాడు బుజ్జి. ఎందుకో
అన్ని విషయాల్లోనూ తను సర్దుకోవటమే అవుతుంది. స్నానం చేసొచ్చాక కొంకీకున్న చొక్కాలాగు చూస్తే డోకొచ్చింది. నలిగి మాసిపోయి ఉన్నాయివి. రాజేష్ గాడి ఇస్త్రీ టెరికాటన్ బట్టలతో పోల్చుకున్నాడు అంతే. వాటినక్కడే గిరాటు పెట్టి నెమ్మదిగా బట్టల పెట్టే మూత తెరిచాడు. గలేబులు, తువ్వాళ్ళు, చిన్నక్క బట్టలు, తన బట్టలు అన్నీ అందులోనే చిందరవందరగా పడున్నాయి. ఉన్న వాటిలో కాస్త కొత్త జత తీసి వేసుకున్నాడు. అవి 6 నెలల క్రితం పుట్టినరోజుకి కుట్టించుకున్నవి. ఒరే 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 బుజ్జి, కొట్టుకెళ్ళి 1 కేజీ వంకాయలు, 1/4 కేజీ చింతపండు తీసుకురారా అంటూ గదిలోకి వచ్చింది అమ్మ. ఆ వెనకాలే నాన్న. అదేమిటి అవ్వేసుకున్నావు? స్కూలుకి ఆ బట్టలెందుకు అన్నాడు నాన్న. స్కూల్కి ఎప్పుడు శుభ్రమైన బట్టలే వేసుకోవాలి కానీ షోకైనవి వేసుకోకూడదు తెలుసా? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నీ ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు అన్నాడు తిరిగి. పోన్లేస్తారు, ఎన్నాళ్ళు దాస్తాడు, పొట్టే ఊరుకుంటాయి. ఇప్పుడు ఆ నియమాలు ఎవరు పాటిస్తున్నారు అంది అమ్మ. బావుందే, నువ్వు వాడికి ఇలాగే మప్పు అన్నాడు నాన్న. పోనీ వేసేసుకున్నాడు కదా, ఈసారి కానివ్వండి అందమ్మ. ఏ కలనున్నాడో నాన్న ఊరుకున్నాడు, లేకుంటే విప్పించి పెట్టెలో పెట్టించేవాడు. అమ్మ ఇచ్చిన డబ్బులు సంచి తీసుకుని బయలుదేరాడు బుజ్జి. వంకాయలు మంచివి తీసుకురారోయ్ హెచ్చరించింది అమ్మ. మూతి 3 వంకర్లు తిప్పాడు బుజ్జి. ఒరేయ్, అందులోనే ఓ బ్లేడు కూడా తీసుకురా పురమాయించాడు నాన్న. ఇలాంటి బజారు పనులు చేయటం అంటే చికాకు బుజ్జికి. ఎప్పుడు ఏదైపోతే అప్పుడే బజారు. అత్యవసర వస్తువులు కూడా 4-5 రోజులకు సరిపడా తెచ్చుకొని వీలుండదు వీళ్ళకి ఎందుచేతో. చిరాగ్గానే గుమ్మం దాటాడు బుజ్జి. దారి పొడుగునా ఆలోచనలే. తన 7 పిల్లలందరికంటే తను ఏదో విధంగా తక్కువగానే ఉన్నాడనిపించింది. కారణాలేమైనా అది మాత్రం సహించలేకుండా ఉన్నాడు బుజ్జి. ముఖ్యంగా కనీస కోరికలు కూడా తీరకుండా ఉంటే బాధ కదూ. చిన్నప్పుడు కష్టాలు పడి చదువుకొని గొప్పవారైన దేశనాయకులు, సైంటిస్టుల జీవిత కథలు నాన్న చెప్పినవి గుర్తొచ్చి రేపొద్దున తను అసంతృప్తిని పోగొట్టాలి అనుకున్నాడు. కానీ అదెలా సంభవం ఊహించలేకపోయాడు. తల్లికి కూరల సంచి అందించి చద్దన్నం తిని మళ్ళీ లెక్కల పుస్తకం తీసుకుని బయటికొచ్చాడు. మేడ మెట్ల మీద ఎండపడుతుంది. మెట్ల క్రింద నీడలో గచ్చు మీద కూర్చొని పుస్తకం విప్పాడు. మళ్ళీ మనసు విహారయాత్ర మీదకెళ్ళిపోయింది. ఏదో వింతపిట్ట అరిచినట్టే తలెత్తి పారిజాతం చెట్టు వంక చూశాడు బుజ్జి. చెట్టు నిండా విరబూసిన పూలు గాలికి కదిలి ఒక్కొక్కటి నేల మీద రాలిపోతున్నాయి. క్రింద నేలంతా కనపడకుండా పరిచినట్లు పూలు. ఆ పారిజాతం చెట్టు చిన్న కొమ్మల మీద ఎగురుతూ అరుస్తున్నాయి 2 చిన్న పిట్టలు. పిచ్చుకల్లాగే ఉన్నా అంతకంటే చిన్నవి, రంగు రూపంలో కాస్త విభిన్నమైనవి. వాటిని చూస్తే ఎంతో సంతోషం అనిపించింది బుజ్జికి. హాయిగా స్వేచ్ఛగా బాధలు లేకుండా ఉన్నాయి. పక్షి బ్రతుకే బ్రతుకు అనుకున్నాడు. ఇంతలో వీధి గేటు దగ్గర ఎవరో తచ్చాడుతున్నట్లు అటు చూశాడు బుజ్జి. ఎదురింటి వాళ్లకి పాలు పోసే కుర్రాడు నవ్వుతూ కనిపించాడు. బాబు, ఓ 2 గులాబ్ పువ్వులివ్వరా అడిగాడు. బుజ్జి గులాబీ మొక్క వంక చూశాడు. 6-7 పూలున్నాయి. అయితే మాత్రం మేం మొక్కలు పెంచుకుంటుంది నీకివ్వడానికా? ఎళ్ళు అన్నాడు కోపంగానే. మొక్కకున్న పువ్వుల్ని తెంపితే ఎందుకో సహించలేడు తను. అమ్మగారిని అడగండి బాబు అన్నాడు వాడు. ఎవరిని అడగక్కర్లేదు, ఇవ్వం వెళ్ళు గసిరాడు. వాడనుకున్నది నిజమే. ఇంట్లో ఎవరినడిగినా లేదనకుండా ఏదో ఒక పువ్వులిచ్చి పంపుతారు. ఎవరి మీద ఆ కేకలు అంటూ వచ్చింది చిన్నక్క. రంగడు పిల్లల సినిమా ఏదో వచ్చిందంట, రమ్మన్నాడు, కావాలని అబద్ధమాడాడు. పనిలేదు వెధవకి, తన్ని పంపలేకపోయావు. లోపలికి వెళ్ళిపోతున్న చిన్నక్క వైపు చూసి వెక్కరింపుగా పళ్ళెక్కిరించారు. బుజ్జికెందుకో చెప్పలేనంత విసుగ్గా ఉంది, కోపంగానూ ఉక్రోషంగానూ ఉంది. 9 లేచి పుస్తకాలు సర్దుకొని సంచిని భుజానికి తగిల్చుకున్నాడు. గుమ్మం దాటుతుంటే అమ్మ కేకేసింది. బడికే నట్రా, చెప్పకుండా వెళ్ళిపోతామేం? క్యారేజ్ తీసుకెళ్ళవా అని. నిజానికి తీసుకెళ్లాలని లేదు, కానీ నాన్న వింటే రాద్ధాంతం చేస్తాడు. అయిష్టంగానే క్యారేజీ తీసుకుని బయలుదేరాడు. కాస్త దూరం వెళ్ళాడో లేదో కాన్వెంట్ పిల్లలందరూ ఎంచక్కా ముచ్చట గులిపే స్కూల్ డ్రెస్సుల్లో కనిపించారు. నవ్వుతూ తుళ్ళుతూ ఏవేవో మాట్లాడుకుంటూ రోజు వాళ్ల స్కూల్ ముందు నుంచే వెళ్తాడు తన బడికి. అందమైన స్కూల్ భవనం, పెద్ద ఆట స్థలం, పూలతోట. ఎందుకో ఆ పిల్లల్ని చూస్తే ఈర్ష్య కలిగింది బుజ్జికి. తనకు అటువంటి ఇంగ్లీషు మీడియం స్కూళ్ళల్లో చదువు చెప్పించినందుకు నాన్న మీద కోపం వచ్చింది. ఎప్పుడు ఏమడిగినా డబ్బులుండొద్దు అంటుందమ్మ. అందరికీ ఉన్న డబ్బు తమకెందుకుండదో అర్థం కాదు. తను సైన్స్ హోంవర్క్ కూడా చేయలేదన్న సంగతి చటుక్కున గుర్తుకొచ్చింది బుజ్జికి. దానికి శిక్ష ఏమిటో తనకు బాగా తెలుసు. ఆ ఆలోచన రాగానే బడికి వెళ్ళాలనిపించలేదు బుజ్జికి. బళ్ళో పాఠాలు చెప్పే సమయం కంటే చెప్పని సమయమే ఎక్కువ గడుస్తున్న రోజులు. బుజ్జి కాళ్ళు మరో మార్గం పట్టాయి.
ఎక్కడెక్కడ తిరిగాడో 12 అయ్యేసరికి బాగా అలసిపోయాడు. తీక్షణమైన ఎండలో తిరిగాడేమో. ఒళ్ళంతా వేడెక్కి కొద్దిగా తలనొప్పి మొదలైంది. ఏమైతే అదే అయిందని ఇంటి దారి పట్టాడు బుజ్జి. గుమ్మంలోనే అమ్మ ఎదురైంది. బుజ్జిని చూడగానే ఆశ్చర్యం, ఆనందము కలిగాయి ఆమెకు. వచ్చావా, రారా, ఎవరొచ్చారో చూడు అంది. ఇంకెవరు, పెద్దక్క పిల్లలు ఇంట్లో బిలబిలామంటూ తిరుగుతున్నారు. గుండెల్లో రాయి పడింది బుజ్జికి. ఈ మారు పండక్కైనా పట్టుబట్టి మంచి బట్టలు బూటు కొనిపించుకోవాలనుకున్నాడు. ఇక అయినట్టే. తను అడిగితే డబ్బు లేదని కొన్ని నాన్న, అక్కయ్య పిల్లలు వస్తే వాళ్ళకి వెళ్ళేటప్పుడు అందరికీ బట్టలు కొనిస్తాడు. పాపం అక్కయ్య వద్దని అంటుంది. అక్కయ్య పెద్ద కొడుకు అప్పుడే తన పుస్తకాల గూడు సర్దేసి స్టాంపులు స్టిక్కర్లు తీసేసుకున్నాడు. అక్కయ్య మాత్రం తన్ను చూడగానే అదేంరా అలా ఉన్నావు అంటూ తల నిమిరింది. తలనొప్పని తెలుసుకున్నాక అమృతాంజనం రాసి కాసేపు పడుకోమంది. గొడవ చేయకండని పిల్లల్ని మరో గదిలోకి పంపించేసింది. అలసట మీదున్నాడో ఏమో, వెంటనే నిద్ర పట్టేసింది బుజ్జికి. మెలకు వచ్చేసరికి 3 దాటింది. కడుపులో ఆకలి కరకరలాటం మొదలెట్టింది. లేచి పెరట్లోకి వెళ్ళి ముఖం కడుక్కొనొచ్చాడు. తలనొప్పి కాస్త తగ్గింది. వంటింట్లో అమ్మేదో టిఫిన్ చేస్తుంది. లేచావా, ఎలా ఉంది తలనొప్పి అంటూ వచ్చింది అక్కయ్య. పోయిందిలే నిర్లక్ష్యంగా అన్నాడు. టిఫిన్ తిందుగానరా అని లోపలికి తీసుకువెళ్ళింది. అక్కయ్యను తను ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటాడు, కానీ తనంటే అక్కయ్యకు అభిమానమే. మీ బావగారు నీకోసం ఏదో పంపించారు చూడు. టిఫిన్ చేశాక అందించింది అక్కయ్య. పొట్లం విప్పి చూశాడు. తన్నెన్నాళ్ల నుండో కావాలని కోరుకుంటున్న కాలర్ బనీను మంచి రంగులో ఎంత బాగుందో. గుండీలుండాల్సిన చోట జిప్పు కూడా ఉంది. బుజ్జి కళ్ళు ఆనందంతో మెరిశాయి. బాగుంది మరి, తలూపాడు సంతోషంగానే. దాన్నప్పుడే వేసుకోవాలనిపించింది బుజ్జికి. నాన్న వస్తే ఒప్పుకోడు. ఇప్పుడెందుకురా, ఏ పండక్కో వేసుకుందులే అంటాడు. కానీ అంతవరకు ఆగాలని లేదు. వేసుకోనా మరి అడిగాడు అక్కయ్యని బతిమాలే ధోరణిలో. వేసుకోమన్నట్లు తలూపింది అక్కయ్య. ఉదయం నుంచి ఉన్న అశాంతంతా పోయి కొత్త ఉత్సాహం వచ్చింది బుజ్జికి. ఉన్న వాటిల్లో మంచి నిక్కర్ వేసుకుని దాని మీద కొత్త బనీన్ వేసుకున్నాడు. నాన్న ఇంటికొచ్చేలోగా రాజేష్ గాడికి అంతే, ఇంకా అనుకున్నదే తడవుగా అమ్మతో చెప్పి బయలుదేరాడు. ఎంత త్వరగా ఆశగా వెళ్ళాడో అంత నిరాశ ఎదురైంది. రాజేష్ గాడింటికి తాళం వేసింది. బుజ్జికి చాలా నిరాశ కలిగింది. ఇంకెవరికి చూపటం? ఆ చుట్టుపక్కల తన స్కూలు పిల్లలు లేరు. అంతా కాన్వెంట్ పిల్లలే. ఎలాగో ఒక్క రాజేష్ గాడిని మాత్రం స్నేహం చేసుకున్నాడు. ఇంటికి పోబుద్ధి కాలేదు బుజ్జికి. నెమ్మదిగా అడుగులేసుకుంటూ కాన్వెంట్ గ్రౌండ్ వైపు నడిచాడు. అక్కడ కొందరు పిల్లలు క్రికెట్, మరికొందరు పిల్లలు హాకీ ఆడుకుంటున్నారు. బుజ్జి కాళ్ళను చూస్తే ముచ్చటేసింది. ఇంచుమించు తనయుడు వాళ్లే వాళ్ళును. తనకీ ఉంది స్కూలు. ఎందుకు? ఓ ఆట స్థలము ఉండదు, ఆటలు నేర్పరు. తను చదివే స్కూలు మీద విపరీతమైన ఏహాభావం కలిగింది బుజ్జికి. సరిగ్గా ఆ సమయంలోనే కనిపించాడు రాజేష్. వీపు మీద పుస్తకాల మూట, చేతిలో క్యారేజీ, వాటర్ బాటిల్. వాటిని చూడ్డంతోనే వాడి దృష్టి తన కొత్త బనీను మీద పడాలని కాలర్ సర్దుకొని బనీను కిందకి లాక్కున్నాడు. అయినా రాజేష్ అదేం గమనించలేదు. ఏరా రాజేష్, ఇంకా ఇంటికి వెళ్ళలేదు? మీ ఇంటికి వెళ్ళొస్తున్నా అన్నాడు. అప్పుడే వెళ్ళనుగా, ఎవరన్నా వచ్చారా ఇంటికి అడిగాడు వారు ఆత్రంగా. లేదు, తాళం ఉంది అని. అప్పటికే వాడు తనలోని కొత్తను గుర్తించకలేకపోవటంతో, కొత్త బనీన్ రా, చూసావా, మా అక్కయ్య తెచ్చింది, బావగారు కలకత్తా నుంచి పంపారు అన్నాడు గొప్పగా. అప్పుడు చూశాడు రాజేష్ దాని వంక పరీక్షగా. బాగుంది అని కూడా అన్నాడు. బుజ్జికి ఎంతో సంతోషం కలిగింది వాడన్న ఆ ముక్కకే. నీకు ఉంది కదూ ఇలాంటిది? ఉందిలే. మీ అక్కయ్య తెచ్చిందా? నాకు అక్కయ్యలు లేరు, ఎవ్వరూ లేరు, నేనే పెద్ద కదా. మా ఇంటికి చుట్టాలు కూడా ఎవరు రారు అన్నాడు రాజేష్ నిరాశగా. ఎవరూ లేకుండా ఎలా? అలాగే. బుజ్జికి ఇంకేం అడగాలో బోధపడలేదు. బట్టలు బూట్లు బెల్ట్లు అన్నీ మంచివే, ఖరీదైనవే ఉన్నా రాజేష్ అంత నిరాశగా ఎందుకున్నాడో అర్థం కాలేదు. మరి సాయంకాలం స్కూల్ అవ్వగానే ఇంటికి వెళ్ళవా? ఎలా వెళ్తాను, ఎవరుండరుగా. అదేంటి? మా మమ్మీ ఆఫీస్ నుండి 6 గంటలకు కానీ రాదు. డాడీ 8ంటికి వస్తారు. అంతవరకు గ్రౌండ్లోనే ఉండాలి. రాజేష్లోని నిరాశకు కారణం ఊహించగలిగాడు బుజ్జి. మరి సాయంకాలం ఏం తినవా? తిననట్లు తలూపి, డబ్బులు ఇస్తారు డాడీ, కానీ ఏముంటాయి అక్కడ? బుజ్జికి నిజంగానే జాలి కలిగింది రాజేష్ గాడి మీద. ఒక్కరోజు ఎప్పుడైనా తను స్కూల్ నుండి ఇంటికొచ్చే వేళకి అమ్మ టిఫిన్ చేయకపోయినా, పక్కింటి పిన్నిగారితో ఏ పేరెంటానికో వెళ్ళినా చికాకు కలుగుతుంది, దుఃఖం వస్తుంది. అటువంటిది రాజేష్ గాడు రోజు ఎలా ఉంటున్నాడో. ఒరే రాజేష్, నీకు చక్కిలాలంటే ఇష్టమేనా? ఓ, నీకెలా తెలుసు? రాజేష్ ముఖం పౌర్ణమి నాటి చందమామంతా అయ్యింది. బుజ్జి చూశాడు.
అయితే నువ్వు మీ ఇంటికి నడుస్తూ ఉండు, నేనిప్పుడే వస్తా అంటూ ఒక్క పరుగు తీశాడు బుజ్జి. ఏం చేశాడో, ఎవ్వరికీ ఏం చెప్పాడు మరి. 10 నిమిషాల్లో ఓ పొట్లంతో రాజేష్ ఇంటి ముందు వాలాడు. ఇదిగో తిను, నీకోసం తెచ్చాను, మా అమ్మ చేసింది ఇవాళే అన్నాడు అలుపు తీర్చుకుంటూ. రాజేష్ కాస్త సందేహించాడు, త్వరగా తీసుకున్నాడు. రాజేష్ తింటున్నంతసేపు ఆత్రంగా ఆనందంగానూ చూస్తూనే ఉన్నాడు బుజ్జి. అప్పుడు బుజ్జిలో ఎన్నో ఆలోచనలు. పొద్దున్నుంచి ఉన్న నిరాశ, అసంతృప్తి లేవు. మరీ చీకటి పడుతుందిరా, నువ్వు వెళ్ళరా, నేను పక్క వాళ్ళ ఇంట్లో హోంవర్క్ చేసుకుంటాను, మా అమ్మ వచ్చే వరకు అన్నాడు రాజేష్. గబాలన లేచి వచ్చేశాడు బుజ్జి. వచ్చేసరికి నాన్న ఆరు బయట వాలు కుర్చీలో కూర్చొని ఉన్నాడు. మా బుజ్జి లేడబ్బా, ఎటెళ్ళాడో అన్నాడు బుజ్జిని చూసి. బుజ్జి నవ్వాడు. నాన్న ఎప్పుడైనా అలా అంటూ ఉండటం బుజ్జికి అలవాటే. నవ్వుతూ దగ్గరకొచ్చి బుజ్జిని చూసి, ఓరే నువ్వట్రా, ఎవరో దొరల కుర్రాడు అనుకున్నాను అన్నాడు నవ్వుతూ. బాగుందా మరి, అక్కయ్య తెచ్చింది, బావగారు కొన్నారంట, బాగుంది బాగుంది. బుజ్జికి చాలా సంతోషం వేసింది. ఆ క్షణమే బుజ్జి కళ్ళు చెరిగి పాత బడిపోయిన నాన్న పంచె మీద పడ్డాయి. నాన్న మీదెప్పుడూ కోపం కలగలేదు బుజ్జికి, జాలేసింది. అంతకంటే ఎక్కువగా గౌరవం కలిగింది. కాళ్ళు చేతులు కడుక్కొని చదువుకోవట్రా, వంటింట్లో నుంచి అమ్మ కేకేసింది. పోనీలేవే, ఈ ఒక్క రోజుకి చదువుకోకపోతే ఏం అంటోంది అక్క. బనీను విప్పి వంకెన తగిలించి బాత్రూంలోకి దూరాడు బుజ్జి. ముఖాన్న చన్నీళ్లతో కడుక్కుంటూ గూట్లోని సబ్బు వంక చూశాడు. ఉదయం తీసిన సబ్బు అప్పుడే కొంత అరిగి పాతబడిపోయింది. తను అరిగిపోతూ ఇతరులలోని కళ్ళను కలిగేయగల దాన్ని చూస్తే బుజ్జికెందుకో నాన్న గుర్తుకొచ్చాడు. ప్రేమగా దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు బుజ్జి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.